హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు మన టీమిండియాకి అయితే. ఎందుకంటే ఈ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఆల్రెడీ ఇంగ్లాండ్ ఒకడైతే గెలిచింది. సో కాబట్టి మన టీంలో ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ అనేది లెవెల్ అయితే ఒకటి. ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఎట్టి పరిస్థితిలో గెలిచి తీరాల్సిందే. మరి ఏ విధంగా రాణిస్తారు మనోళ్ళు? ఫస్ట్ మ్యాచ్లో చూసినాగా జస్ట్ 5 ప్లేయర్స్తో బరిలోకి దిగినట్టయితే మనకైతే కనిపించింది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కొన్ని భారీ మార్పులు ఉంటాయి. అండ్ మరి ఏ విధంగా మనోళ్ళు రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్లో జరగబోతుంది. ఇక్కడ వికెట్ చూసుకుంటే మరి వికెట్ అనేది సేమ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లాగానే ఉంటుంది. బట్ క్లౌడ్ కవర్ ఉంటే గిట్ట ఖచ్చితంగా సీమ్ మూమెంట్ అయితే ఉంటుంది. కొంచెం లిటిల్ బిట్ సీమ్ అండ్ స్వింగ్ ఉండే ఛాన్స్ అయితే మనకి కనబడుతుంది. ఎట్లాగో ఫస్ట్ 2 డేస్ ఖచ్చితంగా పేస్ బౌలర్లకి కొంచెం హెల్ప్ అయితే ఉంటుంది. పోను బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ లెక్కనే మారే అవకాశం అయితే మనకి 100% కనబడుతుంది. ఇక ఈ వికెట్ కూడా హై స్కోరింగ్ వికెటే. గతంలో కూడా ఇక్కడ 5 సెంచరీలు అయితే మనం చూసినాం లాస్ట్ టైం మన టీంని ఆడినప్పుడు ఇక్కడ. సో కాబట్టి ఓవరాల్ చూసుకుంటే హై స్కోరింగ్ వికెట్ లాగానే మనకైతే కనబడుతుంది. ఇక ఇక్కడ మొత్తం స్టార్ట్స్ చూసుకుంటే మొత్తం 56 టెస్టుల్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 29 సార్లు గెలిచిళ్ళు, సెకండ్ బ్యాటింగ్ వేసి 12 సార్లు అయితే గెలిచిళ్ళు, 15 మ్యాచ్లు డ్రా అయినాయి. సో ఓవరాల్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన టీంకే చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇక వెదర్ ఇప్పుడు చూసుకుంటే మరి ఫస్ట్ 3 డేస్ ఎటువంటి వర్షం అయితే లేదు. బట్ నెక్స్ట్ 2 డేస్ కొంచెం చిన్న షవర్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ సీజన్కి అయితే ఫస్ట్ మనం ఇంగ్లాండ్ టీం చూసుకుంటే మరి ఇంగ్లాండ్ ఫస్ట్ మ్యాచ్ చూసినాగా వీళ్ళు ఏ విధంగా రాణించాలో మొత్తం ఒక్కరిద్దరు పర్ఫార్మెన్స్ కాదు, మొత్తం 11 మంది కూడా చాలా బెటర్ రాణించారు. సో అందువలన మ్యాచ్ కూడా గెలిచిల్లని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో కూడా సేమ్ కాంబినేషన్తో అయితే వీళ్ళైతే బరిలోకి దిగుతున్నారు. ఎటువంటి మార్పులు లేకుండానే సేమ్ కాంబినేషన్తో బరిలోకి దిగుతున్నారు. ఫస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా మరి ఏ విధంగా రాణించాలో బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ కానీ చాలా బెటర్ రాణించిళ్ళు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 465 కొట్టిళ్ళు, సెకండ్ ఇన్నింగ్స్లో 373 కొట్టి మ్యాచ్ అయితే గెలిచిళ్ళు. బౌలింగ్లో కూడా అక్కడ చూసుకుంటే జోష్ టంగ్ మరి మన టీమిండియా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ల యొక్క వికెట్లు ఏ విధంగా తీసినో చూసినాం. ఇక అప్ ది ఫ్రంట్ క్రిస్ వోక్స్ కానీ బ్రైడెన్ కార్స్ కానీ చాలా బెటర్ రాణించిళ్ళు. వాళ్ళ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ అయితే ఇచ్చిండు. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే వీళ్ళకి మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చేసి అక్కడ వీళ్ళ ఓపెనర్ బెన్ డకెట్ చాలా డేంజరస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత రూట్, స్టోక్స్ వీళ్ళు ముగ్గురు చాలా డేంజరస్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి తోడు హ్యారీ బ్రూక్, ఓలీ పోప్, జాక్ రాలీ వీళ్ళు కూడా చాలా డేంజరస్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మరి వీళ్ళు గత మ్యాచ్లో చూసినాక చేజింగ్లో మరి బాల్ టెక్నిక్తో ఏ విధంగా చేజ్ చేసిందో 350ని ఒకటే రోజులో ఫినిష్ అయితే చేసిండు. సో వీళ్ళతో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. బౌలింగ్లో చూసుకుంటే కొంచెం వీక్ ఉన్నప్పుడు కూడా చాలా బెటర్ నచ్చలే చెప్పుకోవచ్చు ఫస్ట్ మ్యాచ్లో. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా దాన్ని కంటిన్యూ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే జాక్ రాలీ అండ్ బెన్ డకెట్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో ఓలీ పోప్, 4లో జో రూట్, 5లో హ్యారీ బ్రూక్, 6లో బెన్ స్టోక్స్, 7లో జెమీ స్మిత్, 8లో క్రిస్ వోక్స్, 9లో బ్రైడెన్ కార్స్ దాకా వీళ్ళకి మంచి బ్యాటింగ్ అయితే కనబడుతుంది. నెంబర్ 9 దాకా వీళ్ళకైతే బ్యాటింగ్ అయితే ఉంది. 10లో జోష్ టంగ్, 11లో షోయబ్ బషీర్. ఓవరాల్గా చూసుకుంటే చాలా బెటర్ సైడ్గా మనకైతే కనబడుతుంది. ఇక మరేపు మన టీంలో చూసుకుంటే మన టీంలో కూడా చాలా బెటర్ రానిచ్చింది. ఫస్ట్ మ్యాచ్లో ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచేస్తా అనుకున్నాం. బట్ మనలో మిస్టేక్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. లోయర్ ఆర్డర్ కొలాప్స్, ఫీల్డింగ్ కూడా చాలా దారుణంగా అయితే మనకైతే అనిపించింది. ఇవి రెండే మెయిన్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ బౌలింగ్లో కూడా బుమ్రా ఒక్కంత దగ్గంచలే మంచి స్పెల్స్ అయితే కనబడ్డాయి. లిటిల్ బిట్ సిరాజ్ అండ్ జడేజా దగ్గంచలు కూడా చిన్న స్పెల్స్ మంచిగా అనిపించినాయని డిసప్పాయింట్మెంట్ అయితే వేసినా చెప్పుకోవచ్చు వాళ్ళు కూడా. ఇంకా బ్యాటింగ్ చూసుకుంటే చాలా బెటర్ రాణించులు. అక్కడ జైస్వాల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టిండు అండ్ శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టిండు ఫస్ట్ ఇన్నింగ్స్లో. అండ్ రిషబ్ పంత్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ అయితే కొట్టిండు. మొత్తం ఫస్ట్ ఇన్నింగ్స్లో మనకు కలిపి 3 సెంచరీలు అయితే కనబడ్డాయి.
అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే మళ్ళీ రిషబ్ పంత్ ఒక సెంచరీ కొట్టిండు, కేఎల్ రాహుల్ ఒక సెంచరీ అయితే కొట్టిండు. మొత్తం మన దగ్గర నుంచి 5 సెంచరీలు అయితే ఉంటాయి. అయినా కానీ మన వాళ్ళు అయితే మ్యాచ్ అయితే ఓడిపోయారు. సో ఆ విధంగా అయితే మనలో పర్ఫార్మెన్స్ అయితే కనబడ్డది. ముఖ్యంగా అక్కడ చూసుకుంటే బౌలింగ్, ఫీల్డింగ్ అండ్ లోయర్ ఆర్డర్ నుంచి ఎటువంటి కాంట్రిబ్యూషన్ అయితే లేదు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కొన్ని భారీ మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. జస్ప్రీత్ బుమ్రా ఆల్మోస్ట్ 50 ఓవర్స్ అయితే వేసిండు. మరి ఈ మ్యాచ్ ఖచ్చితంగా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కింద అతనికి రెస్ట్ అయితే కావాలి ఖచ్చితంగా. ఇక కుల్దీప్ యాదవ్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది టీంలో. ఎందుకంటే ఇంగ్లాండ్లో చూసుకుంటే వాళ్ళ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కానీ హారిస్ బ్రూక్ కానీ వీళ్ళందరూ కూడా స్పిన్కి కొంచెం స్ట్రగుల్ అవుతారు రిస్ట్ స్పిన్నర్స్కి. సో కాబట్టి ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ టీంలో ఉంటే బెటర్ అయితే ఉంటుంది. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఫస్ట్ మ్యాచ్ ఆడలే, బట్ ఫస్ట్ మ్యాచ్లో కొంచెం కాంబినేషన్ అనేది డిస్టర్బెన్స్ అయింది ఖచ్చితంగా. సో మళ్ళీ ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి టీంలో ఉంటేనే బెటర్ అయితే ఉంటుంది. కావాల్సినప్పుడు బౌలింగ్ వేస్తాడు అండ్ డౌన్ ది ఆర్డర్ వచ్చి ఆస్ట్రేలియాలో మనం చూసినాక ఇలాంటి క్యామెరాస్ ఆడిండు. టాప్ ఆర్డర్ మొత్తం కాలప్స్ అయినా కానీ సెంచరీ కొట్టిండు అక్కడ. సో కాబట్టి ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి 100% ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది. అండ్ ఒకరిగిట్ట బుమ్రా ఆడపోతే గిట్ట ఆకాశ్దీప్ ఆడతాడు అండ్ హర్షదీప్ సింగ్ కూడా ఆడతాడు. ఓవర్లో చూసుకుంటే మరి 4 చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఒకరిగిట్ట బుమ్రా ఆడపోతే ఆకాశ్దీప్ ఆడతాడు అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో హర్షదీప్ సింగ్ ఆడతాడు. అండ్ కరుణ్ నాయర్ సాయి సుదర్శన్ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడు. అండ్ శార్దూల్ ఠాకూర్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ ఆడతాడు. అండ్ ఇక్కడ వాషింగ్టన్ సుందర్ కూడా ఆడతారని రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ ఎవరి ప్లేస్లో ఆడతారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మరి 4 మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ సింగ్ అండ్ ఆకాశ్దీప్ వీళ్ళు 4 ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఒకవేళ బుమ్రా ఆడితే గిట్ట ఆకాశ్దీప్కి ఛాన్స్ అయితే రాకపోవచ్చు. ఒకసారి ఫైనల్గా ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే ఎస్ఎస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, 4లో శుభ్మన్ గిల్, 5లో రిషబ్ పంత్, 6లో నితీష్ కుమార్ రెడ్డి, 7లో రవీంద్ర జడేజా, 8లో కుల్దీప్ యాదవ్, 9లో ఆకాశ్దీప్, 10లో మహమ్మద్ సిరాజ్, 11లో హర్షదీప్ సింగ్. ఒకవేళ బుమ్రా ఆడితే గిట్ట బుమ్రా ఇన్ ప్లేస్ ఆఫ్ ఆకాశ్దీప్. ఓవరాల్గా చూసుకుంటే టీం మాత్రం చాలా బ్యాలెన్సింగ్గా మనకైతే కనబడుతుంది. పేస్ బౌలింగ్లో కూడా టూ మెనీ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ స్పిన్లో కూడా మంచి ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ బ్యాటింగ్ కూడా మనకి నెంబర్ 8 బ్యాటింగ్ అవుతుంది. నెంబర్ 8లో కుల్దీప్ యాదవ్ కూడా ఆ స్టేబిలిటీ అయితే ఇస్తాడు. ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి మన యంగ్స్టర్స్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.